ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మిమ్మల్ని కలిసి ఈ వీధిగా మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకై ఆయనకి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట ఏమని రాయబడి ఉందంటే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. చెవులున్నవాడు దేవుని యొక్క వాక్యము వినాలి. దేవుని యొక్క వాక్యము వినడం వల్ల దేవుని ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుందండి. కానీ ఈ రోజున చూసినట్లయితే వాక్యం వినడానికి ఎవరికి కూడా మనసు లేదు. వినడం కంటే చెప్పేవాళ్లే ఎక్కువ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, యాకోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో, వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. కానీ వినే మనసు ఈ రోజుల్లో చూసినట్లయితే ఎవరికి లేదు. సమీపించి ఆలకించుట శ్రేష్టము అని దేవుని వాక్యం చెప్తుందండి. మరొక దగ్గర ప్రభు అంటారు, నీవు నాకు చెవులను నిర్మించితివి, నీవు నాకు వినుబుద్ధి పుట్టించగా నేను తిరుగుబాటు చేయలేదు. వాక్యం వినాలండి, వాక్యం వినాలి. వినడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనలో విశ్వాసం పండుతుందండి. రోమాపత్రికలో ప్రభు అంటారు 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. ఏది పడితే అది వినడం వల్ల విశ్వాసం కలగదు. దేవుని యొక్క మాట వల్ల మాత్రమే కలుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో ఉన్నప్పుడు అనేకులను స్వస్థపరిచేవారు, అనేకులకు దేవుని యొక్క రాజ్య సువార్త చెప్పేవారు, అనేకులను ఆదరించేవారు, అనేకులను బలపరచేవారు. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు అనేకుల హృదయాలు ఆదరించబడ్డాయి. ఎంత కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆదరణ పొందుకొని బలపరచబడేవాళ్ళు. ఆయన స్వస్థపరిచిన వారు ఆ స్వస్థతను గురించి దాచుకోలేక అక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్యం వినేవాళ్ళు బలపరచబడేవారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది ప్రభు మాట వల్లే కలుగుతుంది. వినడం, ఇదిగో ఒకసారి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తన రోగమును బట్టి అనేక తిప్పలు పడ్డదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మార్కు సువార్తలో అనేక తిప్పలు పడ్డదండి. ఎక్కిన వైద్యుని గడప, ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది, ప్రతి డాక్టర్ని అడిగింది, సంప్రదించింది, వైద్యం తీసుకుంది. కానీ ఎక్కడా కుదరలేదు, కుదురుబాటు కలగలేదు. చివరికి తన ఆరోగ్యం అంతా పోగొట్టుకుంది, తన శరీరంలో అంతా రక్తం అంతా పోయింది. ఆ రక్తం వల్ల ఆమె దగ్గర దుర్వాసన వచ్చేది, చెడ్డవాసన వచ్చేది. ఆ కారణం చేత అనేకులు ఆమెను అసహించుకునేవారు. అది ధర్మశాస్త్ర కాలం కాబట్టి రక్తస్రావం కలిగిన వారు దూరంగా ఉండాలి, విడిగా ఉండాలి, ఇంట్లోనే ఉండడానికి వీలు లేదు. అందుకని గృహస్థులు కూడా బయటికి తోసేసేవారు. ఎవరికి చెప్పుకోవాలి బాధ? అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట విన్నదంట ఆవిడ. ఒక ఆయన వచ్చాడు, ఆయన చాలా ఆశ్చర్యాలు చేస్తున్నాడు. కన్నులు లేని వారికి కంటి చూపు అనుగ్రహిస్తున్నాడు, కన్ను దృష్టి లేని వారికి కంటి చూపు అనుగ్రహిస్తున్నాడు, వినికిడి లేని వారికి వినుటకు ఆయన శక్తిని ఇస్తున్నాడు. మూగవారు మాట్లాడుతున్నారు, కుష్టు వ్యాధిగ్రస్తులు బాగుపడుతున్నారు, అనేకులు ఆయన వల్ల స్వస్థత పొందుకుంటున్నారు. ఆయన పరలోక రాజ్యం గురించి చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఏం చేయాలి, మనం ఎలా రక్షణ పొందాలి, ఎలాగా దేవుని దగ్గర సమీపించాలని ఎన్నో మాటలు ఆయన చెప్తూ ఉంటుండగా, అది మేము విన్నామమ్మా అంటూ ఒకరికొకరు చెప్పుకుంటుంటే ఆ మాట ఆ రక్తస్రావ రోగి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ మాటలు విన్నది. అప్పుడు వెంటనే ఆవిడలో విశ్వాసం కలిగింది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆవిడ ఏమనుకుందో తెలుసా? నేను వెళ్తాను, నేను స్వస్థపరచబడతాను, నేను బాగుపడతాను,
నేను ప్రభు యొక్క సన్నిధిలోని బహిరంగంగా వెళ్ళలేను. ఎందుకు అనంటే ఈ ధర్మశాస్త్ర కాలం కదా, అందరూ నన్ను రాళ్ళేసి కొట్టి చంపేస్తారు. నేను కడగగా ఉండవలసిన దాన్ని, నేను రహస్యంగా వెళ్తాను, దాగి దాగి వెళ్తాను. ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటాను, నేను స్వస్థపడతాను అని లోపల విశ్వాసం వచ్చిందండి. ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నా ప్రభు మాట జీవం కలిగిన మాట. ఆ మాట యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు స్వస్థపరచబడతావు. అలాగనే జక్కయ్య కూడా యేసు మాట విన్నాడు. ఆయన ఎవరో అని చూడగోరెను అని రాయబడి ఉంటది లూకాసు వార్త 19వ అధ్యాయంలో. ఆయన ఎలాగుంటాడు, ఎవరు ఇంత మంచి మాటలు చెప్తున్న ఆ వ్యక్తి ఎలాగుంటాడు అనుకొని ఆయన విన్నాడంట. వినడం వల్ల ఆయనలోని కూడా విశ్వాసం కలిగింది. ఒకానొక దినమున ప్రభు ఆ ఎరుకోకుండా వెళ్తూ ఉండగా జక్కయ్య పొట్టివాడై ఉండడం వల్ల ఒక మేడి చెట్టు ఎక్కి ఆయన ఎలా ఉంటాడు అని చూస్తున్నాడంట పైనుండి. ఆ దారినే వచ్చిన ప్రభు ఆయన ఎక్కిన చెట్టు దగ్గరే నిలబడి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పారంట. వెంటనే సంతోషంతో దిగి తన ఇంట చేర్చుకున్నాడు. ఆయన అలాగా చేర్చుకోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన విన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నావా? ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని తన ఇంటిలోని, తర్వాత తన హృదయంలోని చేర్చుకున్నాడో ఆ ఇంటిలో ఉన్న సమస్త విధములైన అన్యాయపు సిరి అంతా బయటికి వెళ్ళిపోయింది. నిజమైన సిరి నా ప్రభు, పరలోకపు సిరి నా ప్రభు ఆయనను చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి పాపి అయిన మనుషుడు అని పేరు కలిగిన ఆ వ్యక్తి పవిత్రుడుగా మార్చబడ్డాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వినడానికి ఎక్కువ మనసు ఇవ్వమ్మా. అలాగే ఇచ్చినప్పుడు ఇదిగో ఈ రక్తస్రావ రోగి ఈ జక్కయ్య ఎలాగైతే ఒకరు శరీర సంబంధమైన స్వస్థత, ఒకరు ఆత్మ సంబంధమైన స్వస్థత పొందుకున్నారో నువ్వు కూడా నీకు అవసరమైన స్వస్థత, విడుదల పొందుకుంటావు. ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు నా మాట విని ఓనుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. ఈ రోజున ఆయన మాట ఏదో అలవాటు ప్రకారంగా వినొద్దు. ఆయన మాట విని శ్రద్ధగా వినాలి. ఆయన మాట విని వణుకుతూ ఉండాలి. ఆయన మాటను బట్టి నీ యొక్క హృదయంలో ఆ మాటను దాచుకుంటే ప్రభు అంటాడు, వాడి నేనేం దృష్టిస్తున్నాను. సంఘంలో 1000 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు, కానీ అందరూ వినేవాళ్ళు కాదు. అందరినీ ఆయన దృష్టించట్లేదు. అందులో నువ్వు ఉండొద్దు, వినేవారిలో ఉండు. ఆయన మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టిస్తున్నాను. 1, వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. 2, వినుట వలన ఆయన దృష్టిలోనికి నువ్వు పడతావు. మూడవ మాట ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడు నా మాట విని దాని ప్రకారముగా చేయువాడు వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. నువ్వు బుద్ధిమంతుడివేనా? బుద్ధిహీనుడువా? బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కడతాడంట. అంటే తన సొంత చిత్తం, తన సొంత ఆలోచనలు. నేను నా ప్రభు మాట మీద నువ్వు కట్టావంటే నువ్వు మేలు పొందుకుంటావు. పేతురు గారు ఒకసారి రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు వేటకి. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఆయన తిరిగి వచ్చి చాలా నిరాశగా తన వలలు బాగు చేసుకుంటుంటే ప్రభు వచ్చారు. వచ్చి నీ యొక్క నావలోని నాకు కొంచెం స్థలం ఇస్తావా? అవును, ఈ రోజున ప్రభు నిన్ను కూడా అడుగుతున్నారు, నీ హృదయంలోని కొంచెం స్థలం ఇస్తావా? ఆయన రండి ప్రభు రండి అని చెప్పేసి ఆ దారిలో ఆ నావలోని ఆయన చేర్చుకొని ఆయన కొంచెం లోపలికి తోసి జనం ఆయన మీద పడకుండా కొద్దిగా ఎడం కలగజేసి ఆయన కూడా వారితో పాటు వాక్యం వింటూ తన వలలు బాగు చేసుకుంటున్నాడు. అనగా తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు. ఆ వలల్లో చిక్కుకున్న ఆ చెత్తను తీసి పారేస్తున్నాడు. ఆ వలలో చిక్కుకున్న నాసును తీసేస్తున్నాడు. తన హృదయంలో ఉన్న ప్రతి దానిని తీసుకుంటున్నాడు వాక్యం వింటూ.
ఎప్పుడైతే ఆ వాక్యం అంతా పూర్తయిందో ఆయనలో విశ్వాసం పెరిగింది. పేతురు, ఏంటి నీరసంగా ఉన్నావు, ఏంటి అలాగున్నావు అంటే, ఏమి లేదు ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయితే దోణిను లోపలికి పోని అని అన్నాడు. కుడివైపు వల వేయి అన్నాడు. నమ్మాడు ప్రభుని, విశ్వాసం కలిగింది. ఆయన మాటలు అలాగున్నాయి. వేయగానే పట్టజాలనన్ని చేపలు పడ్డాయి. పట్టజాలనన్ని విస్తారమైన చేపలు పడ్డాయి. ఎప్పుడైతే పడ్డాయో ఆ చేపల్ని పక్కకు లాగినప్పుడు, ప్రభువా నేను పాపిని అంటున్నాడు. నేను పాపినయ్యా. చేపలు దొరికినందుకు సంతోషించాల్సింది పోయి నేను పాపిని అంటున్నాడు. అవును, ఆ జీవం కలిగిన మాటలు నీలో మారు మనసు కలుగజేస్తాయి. అందుకనే వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఇగో అక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పున కుడివైపు వల వేయమంటే వేశాడు, చేపలు పట్టాడు. ఆయన మాట చెప్పున నువ్వు బండ మీద ఇల్లు కడితే ఆ ఇల్లు దీవించబడిన ఇల్లుగా ఉంటుంది, దేవుని చేత ఏర్పరచబడిన ఇల్లుగా ఉంటుంది. చూడండి, ఒక మాట ఎందుకు మనుషులు వినట్లేదో అన్న ఆ మాట కోసం ఇర్మియా గ్రంథములో ఒక చక్కటి మాట ప్రభు మన కొరకు రాయించారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయములో 10వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధము పరుచుకున్న వారు గారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. ఈ రోజు నీ మనసు ఎలా ఉంది? సిద్ధపడి ఉన్నావా? దేవుని వాక్యం వింటున్నావా? వినుట దేవుని వాక్యం సంతోషము లేదంట. దేవుని వాక్యంలో ఆనందించాలని కీర్తనాకారుడు అంటున్నాడు. దివారాత్రులు దానిని ధ్యానించుచు దానిలో ఆనందించాలి అని కీర్తన 1లో రాసింది. ఆనందించాలి, వాక్యంలో సంతోషించాలి. ఇగో వారి సంతోషం లేదు, నా మాట వినడానికి వారికి మనస్సు లేదు, అందుకే తృణీకరిస్తున్నారు. తృణీకరిస్తే నువ్వు తృణీకరించబడతావు. ప్రభు నిన్ను తృణీకరించరు. వాక్యాన్ని తృణీకరిస్తే నువ్వు తృణీకరించబడతావు. నేను లోకం చెప్పట్లేదు, దేవుని పిల్లలైన మీతోనే చెప్తున్నాను. అందుకని వారు మనస్సులోని వారు సిద్ధంగా లేరు కాబట్టి వారు తృణీకరిస్తున్నారు. ఇగో చివరిగా ఈ మాట చూడండి, కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ చరణం. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదురు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల లేదా వినిన ఎడల ఎంత మేలు. ఆ పక్కనే రాస్తాడు, ఇదిగో త్వరగా నీ యొక్క శత్రువులు నేను తొలగిస్తాను, ఇదిగో నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను సిద్ధపరుస్తాను, నిన్ను బలపరుస్తాను. మీరు అంగీకరిస్తే మేలు, దేవుని వాక్యం వింటే మేలు. అలాగా వినుబుద్ధి దేవుడు నీకు నాకు పుట్టించును గాక. ఇగో యేసు ప్రభువుకి కూడాను ఇగో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథములో 50వ అధ్యాయములో 4వ వచనము, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఎంత మంచి మాట అండి. ప్రభు వింటున్నారంట, శిష్యుడిలాగా వింటున్నారంట. గురువు గారు చెప్పినప్పుడు శిష్యుడు ఎలా వింటారో తన తండ్రి చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత శ్రద్ధగా విన్నారంట. ఆయనే వాక్యమై ఉన్న దేవుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే నోటి మాట చెప్పున సమస్త సృష్టిని చేసినవాడు. ఆది అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడి ఉండెను. అంటే ఆది అనగా ప్రభు. ఆయనే వింటున్నారంటండి. అది మనకు మాదిరి కోసం, ఆయన తెలియక కాదు, మనకు మాదిరి కోసం ఆయన విన్నారు. కాబట్టి మనము దేవుని వాక్యం శ్రద్ధగా విందాం, భయంతో విందాం, విశ్వాసంతో విందాం. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.